ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు శివరాత్రి కాబట్టి అందరూ కూడా స్నానాలు అవి చేసి శివాలయం గుడికి అయితే వెళ్తూ ఉంటారనమాట. మేమైతే ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉండి స్నానం చేసి పూజ చేసుకుని అయితే నేను ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ఈరోజు శివరాత్రి కాబట్టి శివుడిని అయితే దర్శనం అయితే చేసుకుని మనం కూడా ఇప్పుడు మరి అయితే గుడికి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే నేను వెళ్తున్నాను. ఆ గుడిని అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. అందరి దేవుళ్ళు అక్కడే ఉంటారనమాట. లక్ష్మీదేవి, అలాగే వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, ఇంకా అన్ని దేవుళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి ఒకసారి దర్శనం అయితే చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాం కదండి. ఇప్పుడు వంట సెక్షన్ అనమాట. ఏం వండుతున్నాను ఏంటనేది చూసేయండి. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వండేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేయించేసుకుందాం. ఏం చేస్తున్నాను అనేది చూడండి తప్పకుండా. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా చేస్తారండి. ఒకవేళ చేసేటట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇంతకీ ఏం చేస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? చేసేది కూడా మీకు చూపిస్తానండి. స్టార్టింగ్లో చెప్తే థ్రిల్లింగ్ ఉండదు కాబట్టి ఎండింగ్లో అయితే చూపిస్తాను అనమాట ఏం చేస్తున్నాను ఏంటనేది. పచ్చిమిర్చి అయిపోయిందండి. ఇప్పుడైతే ఎండుమిరగాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇట్లా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మంట అనేది తగ్గుతుందండి. అందుకే సపరేట్ అయితే వేయించేసుకుంటానండి నేను. నెక్స్ట్ అయితే పల్లీలు అయితే వేసాను అనమాట. వేరుశనగ గుళ్ళు అయితే వేసానండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. అలాగే కరివేపాకు, తాలింపులు అవి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా అయితే వేయించేసుకోవాలి. వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తాను ఏంటనేది. కాకపోతే ఇప్పుడు సీజన్ బట్టి నేను ఆ స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా అయితే వేసుకోవాలండి. నేనైతే పసుపు అయితే ఇలా వేస్తాను అనమాట తాలింపుల్లో. కొంతమంది ఏంటంటే సపరేట్గా అయితే వేస్తారు. కాకపోతే నేను తాలింపులోనే వేస్తే కొంచెం కలర్ఫుల్గా అయితే బాగా వస్తుందని చెప్పి ఇలా వేస్తానండి తాలింపులు అయితే పసుపుని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉంది. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇప్పుడైతే రైస్ కూడా ఉడికిందనమాట. అందులో కొంచెం ఆయిల్ అలాగే కరివేపాకు వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. పులిహోర అనమాట. కాకపోతే ఏంటంటే
ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి ఇప్పుడు మామిడికాయలు అయితే తురిమేసి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నామండి. చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర అయితే. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మామిడికాయ సీజన్ ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఉగాది పండుగ కల్లా వచ్చేస్తాయి. ఇంకా అలాగే సమ్మర్కి ఇంకా మామిడికాయలు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మామిడికాయ పచ్చళ్ళు కూడా అయితే కలుపుతూ ఉంటారు కదా. ఈ రోజు పండుగ స్పెషల్ మాది మామిడికాయ పులిహోర అనమాట. ఇలా అయితే మా లంచ్ అయితే ఇలా జరుగుతుంది. అలాగే అత్తయ్య కూడా కర్రీస్ చేసి పంపించేశారు, అవి కూడా చూపిస్తాను. కంటిన్యూస్ గా అయితే వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట. అత్తయ్యలకు అయితే ఇచ్చేసి అలాగే మనం కూడా అత్తయ్యల కర్రీస్ తెచ్చేసుకుని మనమైతే ఈ రోజు భోజనం అయితే చేసేద్దాం అనమాట. అత్తయ్యలకి అయితే ఇలా పెట్టేసి గార్నిష్ అయితే చేసాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో మా అమ్మాయి కూడా ఇలా టేస్ట్ అయితే చేస్తుంది, బాగా నచ్చింది అన్నట్ట తనకి పులిహోర. ఇప్పుడైతే అత్తయ్య ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాను అనమాట. అలాగే అత్తయ్య కూడా ఏం స్పెషల్స్ చేశారేంటనే చూపిస్తాను, కంటిన్యూస్ గా చూడండి. ఇప్పుడైతే అత్తయ్య వంటికి వెళ్ళి కర్రీస్ కూడా తెచ్చేసాము. అలాగే ఏం స్పెషల్స్ చేశారనేది చూపిస్తాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. మామిడికాయ పులిహోర నాకు కొంచెం ఈ ప్లేట్లో పెట్టు, కొద్దిగా పెట్టు చాలు. అవి తిద్దు బాటిని తిని కదపకూడదు వీడియో కెమెరా. చాలు చాలమ్మా, నువ్వు పెట్టుకో, చాలు చాలు. చూడండి ఇవ్వండి. అత్తయ్య దగ్గర పెట్టినాయి, అత్తయ్య ఇచ్చేసనమాట. చూడండి ఇదేమో చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయనైతే ఫ్రై చేసి పంపించారు. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి చూద్దామా, నెక్స్ట్ వచ్చేసి చారు. చూడండి చారు, చింతపండు రసం, అలాగే చారు, చింతపండు చారు, అలాగే బంగాళదుంప ఫ్రై, అలాగే చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ ఫ్రై ఈ రోజు మా మెనూ స్పెషల్స్, పండగ స్పెషల్స్, శివరాత్రి స్పెషల్స్, అలాగే ఉమెన్స్ డే స్పెషల్స్ అన్నమాట. అలాగే ఫ్రైడే స్పెషల్స్ కూడా. చెప్పు అందరికి లైక్ చేసి ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు స్పెషల్ వ్లాగ్ అయితే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి, నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి.